చూపించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓకే, సో నెక్స్ట్ సెక్టార్స్ సంబంధించి చూస్తే మేజర్ గా ఫార్మా, ఐటీ, ఆటో ఇంతవరకే కదా. ట్రంప్ టారిఫ్ సంబంధించి టెక్స్టైల్ కూడా ఉంది కానీ అది పెద్ద మొత్తంలో ఏమీ ఉండదు. అంటే స్టాక్ మార్కెట్ లో కొంచెం ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. సో అవి కాకుండా మిగతా సెక్టర్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏవైతే డొమెస్టిక్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయో, ఇప్పుడు ప్రభుత్వం ఎటువైపు అయితే ఫోకస్ చేస్తుందో ఆ సెక్టర్స్ పెరిగే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నాయి. ఈ రోజు ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, కన్సంప్షన్ అవ్వచ్చు, రియాలిటీ. సో గమనిస్తే రీసెంట్ గా వచ్చినటువంటి ఫాల్ లో ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్ ఈ రెండు కూడా బాగానే కరెక్షన్ జరిగాయి. అండ్ దాంతో పాటుగా రియాలిటీలో కూడా విపరీతమైన కరెక్షన్. మనకి క్యాలెండర్ ఇయర్ కన్సిడర్ చేసిన ఏప్రిల్ 1 వచ్చింది కాబట్టి ఇంకా ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చు పెడతారని ఇప్పుడే ముందుగానే ప్రెడిక్ట్ చేసి పెరుగుతున్నాయి ఎస్టిమేషన్. సో ఆల్రెడీ బడ్జెట్ స్పీచ్ తర్వాత మాత్రం పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇవేం పెరగలేదు. సో బేసిక్ గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో సహజంగా అటువంటి టైంలో రీటైలర్స్ అందరూ కూడా ఈ పెరుగుతారు కొత్త ఉత్సాహంలో లిక్విడిటీని క్రియేట్ చేస్తారు. అటువంటి టైంలో మార్కెట్ యొక్క వాల్యుయేషన్ బాగోకపోతే కొంత కిందకి తీసుకొచ్చి అక్కడి నుంచి బిగ్ ప్లేయర్స్ ఎంటర్ ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక నిజమైన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ప్రైసింగ్ బాగుంటే ఒక బల్క్ ల్యాండ్ ని కొని అక్కడి నుంచి పెంచే ప్రయత్నం చేస్తాడు. అలానే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా వాటిని ఫేర్ వాల్యూకి వచ్చేదాకా వెయిట్ చేసి లేదా తీసుకొచ్చి అప్పుడు ఒక బల్క్ బయింగ్ యాక్టివిటీని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనకు ఎఫ్ఎంసీజీ కానీ, కన్సంప్షన్ కానీ, రియాలిటీ కానీ కొంత ఫేర్ వాల్యుయేషన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అండ్ రియాలిటీకి మరిన్ని అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇవి ఎక్కువగా ఫేవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆర్బీఐ ఇప్పుడు రేట్ కట్ చేయొచ్చా? చాలా ఎక్కువ, రెండోసారి. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరంలోనే 75 బేసిస్ పాయింట్స్ వరకు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక 25 బిప్స్ అయిపోయింది. ఈ నెక్స్ట్ రాబోతున్నటువంటి మీటింగ్ లో కూడా 25 బేసిస్ పాయింట్స్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత కూడా మరొక 25 బేసిస్ పాయింట్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి గల కారణం సింపుల్. మనకి ఎక్స్పోర్ట్స్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ అనేది కనుక స్ట్రాంగ్ గా మారినట్లయితే మనకు సెల్ఫ్ సస్టైన్ కంట్రీగా మిగులుతాం. అప్పుడు మన ఇండియన్ మార్కెట్ అనేది కూడా స్టేబుల్ గా ఉంటుంది. ఒక నేపథ్యంలో అటు ప్రభుత్వం అండ్ ఆర్బీఐ అండ్ సెబీ కూడా రకరకాల న్యూస్ తోటి అటు ఎఫ్పిఐస్ ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అటు రీటైలర్స్ ని కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల చేత కొంత ఖర్చు పెట్టించైనా సరే, ఖర్చు పెట్టించడం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం ఉండొచ్చు, లేకపోతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ అయి ఉండొచ్చు. వీటి ద్వారా అయినా కొంత లిక్విడిటీని పెంచి ఖర్చును పెంచగలిగితే మార్కెట్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ గా మారుతుంది. కంపెనీ యొక్క నెంబర్స్ బాగా గ్రో అవుతాయి. మీరు గమనిస్తే మనం ఇందాక నుంచి 3 సెగ్మెంట్లు మాట్లాడుతున్నాం: ఐటీ, ఫార్మా, ఆటో. ఈ 3 మనకి డెఫినెట్ గా ఒక అవసరమైనటువంటి సబ్జెక్ట్సే. కానీ ఐటీ అనేది డైరెక్ట్ గా ఒక రీటైలర్ కన్సూమ్ చేసేటువంటి ప్రోడక్ట్ కాదు. అదే విధంగా మనం ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్, రియాలిటీగా చూసినట్లయితే మన ప్రతి ఒక్క భారతీయుడు డబ్బులు వచ్చిన తర్వాత మొదటగా ఖర్చు పెట్టేటువంటి సెక్టార్స్. సో వీటిని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోయింగ్ ఫర్ ది లీడ్ చేయొచ్చు. అండ్ ఐటీకి కూడా ఇది ఒక మంచి బల్క్ బయింగ్ ఆపర్చునిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ సెగ్మెంట్ అనేది సహజంగా ఒక గ్రోత్ సెగ్మెంట్ గా మనం మార్కెట్ లో పిలుచుకుంటాం. ఒక మిడ్ అండ్ స్మాల్ కి సెగ్మెంట్ తోటి పోటీగా పరిగెట్టేటువంటి ఒక ఓపిక ఐటీకి మాత్రమే ఉంటుంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ కిందకు వచ్చినప్పటికీ, ఐటీ కిందకు వచ్చినప్పటికీ ఒక అక్యుములేషన్ జోన్ గానే చూడాలి కానీ అది ఒక బ్యాడ్ ఈవెంట్ గా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అన్ని సెక్టార్స్ మరి ఈ ప్రకారం జోరు ఉన్నట్టే కదా? అన్ని సెక్టార్స్ లో జోరుంది, కానీ ఒక్కొక్కటి పరిగెత్తడానికి ఒక సమయం ఉంటుంది, రైట్ టైం అనేది ఉంటుంది కదా. ఆ టైం కోసం మాత్రమే మార్కెట్ ఎదురు చూస్తూ ఉంటుంది. రిసెషన్ ఫియర్స్ ఎప్పుడైతే తగ్గటం మొదలు పెడతాయో ఆ క్షణం నుంచి మనకి ఐటీలో కనీసం అలాట్మెంట్ తీసుకోవడానికి టైం దొరకదు. అంటే ఒకసారి పరిగెట్టడం మొదలు పెడితే మనం పోయిన నెలలో చూసాం. సో దిస్ ఈస్ రైట్ టైం టు అక్యుములేట్ ఐటీ. స్లోలీ వీ కెన్ హ్యాపీలీ అక్యుములేట్ ఐటీ. ఐటీ అనేది జనరల్ గా గ్రోత్ సెగ్మెంట్. ఐటీలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ వెళ్ళొచ్చాయి. ఎందుకంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటివి కూడా చాలా కరెక్ట్ అయ్యాయి. సో బేసిక్ గా రీసెంట్ గా వచ్చినటువంటి కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా మంచి ఫేర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి. ఇటువంటి టైంలో మనం అక్యుములేట్ చేస్తే డెఫినెట్ గా మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇండెక్స్ ఎంటైర్ మొత్తం కూడా దాని యొక్క పిఈ లెవెల్స్ మీడియం కంటే కిందకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి, దాని యావరేజ్ లెవెల్స్ కంటే కిందకు వచ్చేస్తున్నాయి. సో ఇటువంటి టైంలో అక్యుములేట్ చేయాల్సింది. మనకి డిసెంబర్ వరకు మొత్తం పరిగెడుతూ పోయినాయి, దాంతో పిఈ కూడా పైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 22% వరకు కూడా ఐటీ ఫాల్ అయినప్పుడు ఆ పిఈ కూడా కరెక్షన్ కి గురైపోయింది. అండ్ గోయింగ్ ఫర్ ద డెఫినెట్ గా గైడెన్స్ కూడా బాగుంటుంది అని ఒక యాంటిసిపేషన్ ఉంది ఐటీ సెగ్మెంట్స్ రిలేటెడ్. సో డెఫినెట్ గా ఐటీ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది, కానీ ఒక షార్ట్ టర్మ్ పెయిన్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. ఆ పెయిన్ కి మనం రెడీగా ఉంటే గెయిన్స్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ పరిస్థితి అంటే ఎక్కువ చాలా మంది ఎస్టిమేట్